నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 14వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శనివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 8:31 వరకు, తదుపరి ద్వాదశి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 8:32 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. శోభన యోగం సాయంత్రం 6:18 వరకు, తదుపరి అతిగండ యోగం. వాణిజ్య కరణం ఉదయం 9:41 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 8:41 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:14 నుండి ఉదయం 6:46 వరకు, మరలా రాత్రి 12:15 నుండి 1:44 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 2:25 నుండి 3:57 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం మధ్యాహ్నం 3:32 చంద్రాస్తమయం రాత్రి 2:55 అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:42 వరకు. రాహుకాలం ఉదయం 9:08 నుండి 10:40 వరకు. గుళిక కాలం ఉదయం 6:04 నుండి 7:36 వరకు. యమగండం మధ్యాహ్నం 1:43 నుండి 3:15 వరకు. ఈరోజు పరివర్తని ఏకాదశి. దీనినే పార్శ్వ ఏకాదశి అని, వామన ఏకాదశి అని, జయంతి ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలకు రాత్రిపూటగా భావించే దక్షిణాయనంలో చాతుర్మాస్య దీక్ష సమయంలో వచ్చిన ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా భక్తుల విశ్వాసం. నిద్రావస్థలో ఉన్న విష్ణుమూర్తి ఈ ఏకాదశి రోజున ఎడమవైపు నుండి కుడివైపుకు తిరిగి పడుకుంటాడు అనే విశ్వాసంతో ఈ ఏకాదశికి పార్శ్వ పరివర్తన ఏకాదశి అనే పేరు స్థిరపడింది. ఈ రోజు ఏకాదశి వ్రతం ఉపవాసం ఉన్న వారికి గతంలో చేసిన పాపాలు, తప్పులు అన్నిటి నుండి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం. ఈ రోజు ఏకాదశి ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:31 వరకు ఉంటుంది. ద్వాదశి పారణలో పాలతో చేసిన వంటకాలు తినరాదు. శనివారం శ్రవణ నక్షత్ర కలయిక ఉండటం చేత సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు రాత్రి 8:32 నుండి రేపు సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.